వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. సైబర్ నేరగాళ్లు నటించేస్తున్నారు, నటనతోనే నిండా ముంచేస్తున్నారు. ఇటీవల కాలం వరకు ఫేక్ పోలీస్ స్టేషన్లు పెట్టి డిజిటల్ అరెస్ట్ల పేరుతోనే దోచుకున్నారు. ఇప్పుడు ఏకంగా కోర్టులే పెట్టేస్తున్నారు. చీఫ్ జస్టిస్ లా నటించి బెదరగొట్టేసి కోట్లకి కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగానే ఒక మోసం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని మోసాలు ఎన్నున్నాయో కానీ మరొకసారి ప్రజలంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. డిజిటల్ అరెస్టులు దేశంలో చాలా కాలం పాటు కలకలాన్ని రేపుతున్నాయి. స్వయంగా ప్రధాని మోదీ లాంటి కూడా మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల్లో ఇలాంటి సైబర్ ఫ్రాడ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి లేవని ప్రత్యేకంగా ప్రచారం చేసి చెప్పాల్సి వచ్చింది. ఆ కోణంలోనే మోసం చేయగలిగినంత మందిని చేసిన తర్వాతే ఈ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. డిజిటల్ అరెస్టుల నుంచి డిజిటల్ కోర్టులకు అప్గ్రేడ్ అయ్యారు. ఇలా హైదరాబాద్లోని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్కు 1.5 కోటికి పైగా దోచేశారు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్కు ఇటీవల ఒక ఫోన్ కాల్ వచ్చింది. ట్రూ కాలర్లో అది సుప్రీం కోర్టు అని ఉండటంతో ఆయన కాల్ని అటెండ్ చేశారు. సర్వీస్లో చాలా కాలం ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత వెనకేసి ఉంటాడు. ఆయనపై కేసులు కూడా ఉండే ఉంటాయి. ఆ సమాచారం వారికి తెలిసింది కాబట్టే వల వేశారు. ఒక కేసులో పేరొచ్చిందని కేసు సుప్రీంకోర్టు జడ్జి స్వయంగా విచారిస్తున్నారని సైబర్ నేరగాళ్లు బెదరగొట్టారు. కొన్ని కేసుల సమాచారం కూడా ఇచ్చారు. దానికి ఆధారాలు అంటూ ఫేక్ డాక్యుమెంట్లు కూడా ఇచ్చారు. నిజమో కాదో తెలియదు కానీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి విచారణ జరుపుతున్నారని చెప్పటంతో అంటున్నారని ఆ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ భయపడిపోయారు. కాసేపటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటూ ఒక వీడియో కాల్ వచ్చింది. అంతకు ముందే ఆ సైబర్ నేరగాళ్లు జడ్జి నుంచి వీడియో కాల్ వస్తుందని మర్యాదగా వ్యవహరించాలని హెచ్చరికలు ఇచ్చారు. కొద్దిసేపటికే జడ్జి నుంచి వీడియో కాల్ రావడంతో నిజంగానే కోర్టు సెటప్ ఉండటంతో ఆ రిటైర్డ్ ఇంజనీర్ భయపడిపోయారు. తన పేరు ఒక పెద్ద కేసులో ఉందని, అరెస్ట్ చేయాల్సి వస్తుందని ఇంజనీర్ను నకిలీ జడ్జి బెదిరించారు. కేసు విషయంలో సుప్రీంకోర్టుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, అలా డిపాజిట్ చేస్తే కనుక అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చన్నారు. తప్పు చేయలేదని తెలితే మళ్ళీ డబ్బులు వెనక్కిస్తామన్నారు. కేసు ముగిశాక తిరిగి తన అకౌంట్లో పడిపోతాయని చెప్పడంతో 1.5 కోటి డిపాజిట్ చేసిన మాజీ ఇంజనీర్ అప్పటికి గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. ఎన్ని రోజులు గడిచినా డబ్బులు వెనక్కి రాకపోవడంతో మోసపోయా అని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ కోర్టు సృష్టించి వీడియో కాల్లో నకిలీ జడ్జిని చూపించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వద్ద 1,50,00,000 వసూలు చేయడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల నుంచి డిజిటల్ కోర్టుల వరకు వచ్చారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.